జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటే ఇంత భయంకరంగా నవ్వుతున్నాను? భయపడవేంటే? పగటి వేషగాల్లాగా వేషం వేసుకొస్తే ఎవరైనా భయపడతారా? అంటే ఇది కరెక్ట్ టైం కాదనమాట. అంటే నైట్ ఎఫెక్ట్ లో వచ్చుంటే భయపడి ఉండేదానివా? ఏ ఎఫెక్ట్ లో వచ్చినా మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడతానండి? అయినా ఈ వేషం ఏంటండి? రౌడీ వేషమే. ఓహో, మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎక్కడో నాటకం వేస్తున్నారన్నమాట. ఇది నాటకం కోసం వేసిన వేషం కాదు, నిన్ను 4 తన్నడానికి వేసిన వేషం. తన్నడానికా? నేనేం తప్పు చేశానండి? మా అమ్మ ముందు నన్ను ఇరికించడం తప్పు కదా? నీకు నేను సపోర్ట్ చేస్తున్నానా? నువ్వు ఛాలెంజ్లో గెలవాలని నేను కోరుకుంటున్నానా? కాదా? అలా అని నీతో ఎవరు చెప్పారు? సరే సరే, ఏదో మూడ్లో ఉండి చెప్పాను అనుకో, అవన్నీ నువ్వు మా అమ్మ ముందు చెప్పేస్తావా? అందుకే ఇందాక నేను చెప్పిందంతా అబద్ధమని అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పమంటారా? ఇదిగో, ఇందాక నువ్వు చెప్పిన దానికే మా అమ్మ దృష్టిలో నేను ఎదవనయ్యాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడితే నేను కావాలని నీతో చెప్పించాను అని అనుకుంటుంది. అప్పుడు పూర్తిగా ఎదవనైపోతాను. ఇప్పుడు నన్నేం చేయమంటారండి? చెప్తాను, కొంచెం కోఆపరేట్ చేయాలి. అయ్యో, ఇదిగో, నువ్వు సిగ్గుపడకు. నేను కోఆపరేట్ చేయమని నువ్వు అనుకునే దానికోసం కాదే. నేను కర్రతో నిన్ను కొడతాను, నువ్వు కాసేపు అరవకుండా కోఆపరేట్ చేయి. ఈ కర్రతో మీరు నన్ను కొడతారు? అవును. అంటే నార్మల్గా ఉంటే అది సాఫ్ట్ బాయ్ కదా, కొట్టలేను కాబట్టి ఈ రౌడీ వేషం వేసుకొని వచ్చాను. కొంచెం ధైర్యం వస్తుంది కదా. ప్లీజ్ ప్లీజే, నాకు భయపడకపోయినా పర్వాలేదే, కనీసం ఈ గెటప్కైనా భయపడవే. నేను నిన్ను తరుముతా, నువ్వు అటు ఇటు భయపడుతూ పరిగెట్టు. నేను నిన్ను తరిమి కొడతా. ఈ కర్రతో కొడితే నాకు దెబ్బేం తగులుతుందండి? దీంతో తగలదా? కర్ర ఎంత లావుగా ఉందో చూసావా? ఇది స్ట్రాంగ్ గా ఉందా? స్ట్రాంగ్ గా ఉందా? ఇదేనా దీని స్ట్రాంగ్నెస్? తోండి, ఇంత స్ట్రాంగ్ కర్ని ఇలా కొట్టేసావంటే? ఏమండి, కొట్టాలంటే ధైర్యం ఉండాలి, గెటప్ల వల్ల కర్ర వల్ల కాదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ కర్ర పెట్టుకుని నిన్ను బెదిరించాలి అనుకోవడం అది నా తప్పే, బండదానం. మళ్ళీ రౌడీ గెటప్ ఒకటి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.